నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం. ఎక్కడ ఓపెనింగ్ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఇజ్రాయల్ కాన్ రావడం చాలామంది చూసాం. ప్రస్తుతం మరి కరోనా సందర్భంలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంతమంది మనకు మరి డింపిల్ యాదవ్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఆమెను అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మొదట మీరు ఇజ్రాగా ఎప్పుడు మారారు? నేను మారికి 5 years అవుతుంది. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఇక్కడ నేను మాది హైదరాబాద్. అంటే ఇజ్రాగా మారి 5 years అవుతుంది. చిన్నప్పటి సంది మీరు ఎందుకు ఇటువైపు మళ్ళారు మరి? నేను అట్లనే ఉండే ఫస్ట్ నుంచి. నా చాతలు నడవడం అట్లనే ఉండే. మీ ఫ్యామిలీలో ఇంకెవరు అన్నారు ఎంతమంది? ఎవరు లేరు. మీరే? నేనే. ఎంతమంది మీరు మీ ఫాదర్కి? మేము 3 brothers. నాకు ఇద్దరు బ్రదర్స్ ఇంకా. చిన్న వాళ్ళు మరి మీరు ఇజ్రాగా ఇట్లా చేస్తుంటే తిట్టేవాళ్ళ? వాళ్ళు నాకు వదిలేశారు, నేను వాళ్ళకి వదిలేశాను. వాళ్ళు నాకు వదిలేసి కూడా ఒక 8 years అవుతుంది. నేను కూడా వాళ్ళకి చూడలేదు. చిన్నప్పటి సంది కూడా మీ యొక్క మాట్లాడటం మరి ఒక అబ్బాయిగా పుట్టి ఇలా మాట్లాడటం ఇలా నాడటం అనేది తిట్టడం కానీ? అవును, అదే అట్లా ఉండే. అది ఇట్లయితే ఉంటాయి కదా, వాళ్ళకేమో వాళ్ళ పౌరం వాళ్ళ గర్వం అనేది ఉంటుంది కదా. మా పౌరం తీసింది అట్లానే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. పరువు తీసిరు మా కుటుంబంలో. మీరు ఉన్నోళ్ళేనా ఆర్థికంగా? ఉన్నోళ్ళం. యాదవ్స్ అంటారు కదా, మా గొర్రెలు అవి అలాంటివి. మీ అమ్మమ్మ వాళ్ళు కానీ మీ మామూలు కానీ వీళ్ళు తిట్టేవాళ్ళ? తిట్టేవాళ్ళు. అవన్నీ ఎక్కువ ఏమైనా వాళ్ళు ఇట్లా చెయ్యకు, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఉంటే కూడా ఇంట్లో ఉండు, అలా చెయ్యకు, వీళ్ళందరూ చూస్తున్నారుగా, బాగుండేది కదా జనాలు చూస్తుంటే అని చెప్పేవాళ్ళు. వెళ్ళిపోనే వాళ్ళ? చెప్పలేదు, వెళ్ళిపోకు, ఉండు, ఇంట్లోనే ఉండు, మేము చూస్తాం అంటే మేము వినలేదు వాళ్ళ మాటలు. మేము ఇక్కడ వచ్చేసినాం ఈ లైన్కి. అంటే 8 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది వయసు? అందా నాకు 25 ఉంటుంది. 8 years బ్యాక్ అంటే 16 మరి 15-14కి వచ్చేసారు. అంటే మీకు తెలియకుండానే ఇలా వచ్చిందా? మిమ్మల్ని మీరు ఎవరన్నా చూసి ఇలా మారే అవకాశం ఉందా? అంటే మీకు చిన్నప్పటి సంది కూడా? నాకేమో చిన్నప్పటి సంది ఏమో చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇంటికి వెళ్ళి పెంచుకోవాలి అనేది నాకు ఉండేది. అట్లే ఉండేది. నాకు ఎప్పుడేమో గుర్తు నాకు వచ్చింది, నేను ఇట్లా ఉన్నాను అంటే నేను వదిలేసిన ఇల్లు. అనిపించిందా నేను ఇజ్రాగా ఉన్నాను, నేను ట్రాన్స్జెండర్ అని అనిపించిందా? అనిపించేది. అందరు అనేవాళ్ళు, స్కూల్లో కూడా అనేవాళ్ళు, బయట కూడా అనేవాళ్ళు, కొద్దిగా ఇట్లా అట అని చాలామంది అంటూ ఉంటారు కదా. డైలీ అది చూడాలి, డైలీ. ఫస్ట్ ఏమో నాకు బాధ అనిపించేది, ఇప్పుడు ఏం బాధ అనిపించలే. ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ ఉంది, బీకామ్ జనరల్స్. డిగ్రీ వరకు. మరి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడేవాళ్ళు? ఫ్రెండ్స్ తోటి మీరు ఎలా ఉండేవాళ్ళు? మీరు మరి బెంచ్లలో లేడీస్ పక్కన కూర్చున్న వల్ల జెంట్స్ పక్కన కూర్చున్న ఫస్ట్ ఎలా? షై పర్సన్ అండి, ఫస్ట్ నుంచి షై పర్సన్. నేను ఒక కోన కూర్చేవాడిని, అలాగ కూర్చేవాడిని. ఫస్ట్ మీ వాళ్ళు ఏం పేరు పెట్టారు? మీ పేరు? నా పేరు వివేక్ పెట్టారు. మీరే మార్చుకున్నారా మీ పేరు? నేనే మార్చుకున్నాను. మరి మీకు సంఘాలు ఉన్నాయి కనుక, ఇజ్రా సంఘాలు చాలా ఉన్నాయి కనుక మీరు ఫస్ట్ ఎవరు మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు? ఎవరు తీసుకొని వెళ్ళలే, నాది ఇండిపెండెంట్గానే ఉండే. నేను ఇక్కడ నుంచి కొద్ది రోజులు పంజాబ్లో, కొద్ది రోజులు ముంబైలో అట్లా గడిచింది జీవితం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ముంబై వెళ్ళారు మీరు? అది నాకు గుర్తులేదండి, చాలా సంవత్సరాల మాట. ఇక్కడ చాలా. అంటే ముంబైలో ఏం చేసేవాళ్ళు అక్కడ ప్రస్తుతం ప్రజలు? ముంబై కానీ ఢిల్లీ కానీ ఎక్కడన్నా కానీ భిక్షాటని కదా మేము బతికేది, ఇదే. ఎక్కువగా కూడా ఇజ్రాయల్స్ అనగానే సంఘాలు ఉంటాయి. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘాలకు వెళ్ళకూడదు, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘాలకు వెళ్ళకూడదు అని ఉంటుంది కదా. ఫస్ట్ మీకు ఏం సంఘం అన్న ఉందా? మన హైదరాబాద్లో ఉండేది 2 సంఘాలు, ఒక శివశక్తి సంఘం, ఒక మా హిజ్రా సంఘం. మేము హిజ్రా సంఘంలోనే ఉన్నాం. శివశక్తి వాళ్ళ బోనం ఎత్తుకోవాలి, అది సిగాలోగాలి, వాళ్ళ రూట్ వేరే, మా రూట్ వేరు. అది 2 సంఘాలు ఉన్నాయి కదా మా దగ్గర ఇప్పుడు. వాళ్ళ మాటానికి రావాలి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అలా పస్తులున్న సమయం అంటే మీరు కొత్తగా కనుక ఫస్ట్లో వచ్చినప్పుడు భోజనం లేక ఏం చేయాలని ఆలోచించారా? లేకపోతే ఇంకా భిక్షాటనే ఇట్లా చప్పట్లు కొట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ చప్పట్లు కొట్టుకుంటే భిక్షాటని మంచిగా గడిపింది జీవితం. అది ఏం ప్రాబ్లం లేకుండే. కానీ ఇది ఒక సంవత్సరం లోపు ఇది కరోనా వల్ల ఇంకా డూప్లికేట్ వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. అందువల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. వాళ్ళ గురించి మాకేమో ఒక చెడ్డతనం పేరు వస్తుంది, వీళ్ళు కూడా ఇట్లా ఉంటారని. మేము ఒక బస్సులో ఎక్కాలన్నా, మాకు ఒక ఇట్లా ట్రైన్లో ఎక్కాలంటే భయం అవుతుంది. కొంతమంది ఎక్కువగా బాయ అని పిలుస్తుంటారు. అలాంటి లాంగ్వేజ్ మరి అందరూ అలాంటి లాంగ్వేజ్ వాడతారు, లేకపోతే వాళ్ళు సపరేట్ బ్యాచ్ ఉంటారు? లేదు, వాళ్ళు డూప్లికేట్, వాళ్ళు మగోళ్ళు, వాళ్ళు డూప్లికేట్ ఉంటారు. వాళ్ళు మా పేరు బద్నాం లేపుతారు.
అయితే వాళ్ళు వచ్చేసి పురుషుల యొక్క అంగాలు పట్టుకోవడం, కింద చేయబెట్టడం, పై చేయని పెట్టడం అలా చేస్తుంటారు కదా, అంటే వాళ్ళు డూప్లికేట్. వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు సిగ్నల్ అడుగుతారు, సెక్స్ వర్క్ చేస్తారు, ఇట్లా డబ్బులు తీసుకోవాలి, డబ్బులు ఇట్లా దొంగతనం చేయాలి, అలాంటి పనులు చేస్తారు. వాళ్ళ గురించి మాకు ఒక చెడ్డతనం పేరు వస్తుంది, మా కమ్యూనిటీకి ఒక చెడ్డతనం పేరు వస్తుంది. కొంతమంది బ్యాండ్కు ముందర డ్యాన్సులు చేయటము ఇలా చేయటము చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా మీ సంఘాలేనా? వాళ్ళు మా సంఘాలే, వాళ్ళు డాన్సర్స్ కానీ మా సంఘాలే, వాళ్ళకి సంబంధం వాళ్ళు ఒకటి వల్గర్గా కూడా, అంటే దాదాపు డ్రెస్సులు ఇప్పుతున్న స్థాయిలో కానీ ఇట్లా ఉన్నటువంటి డ్రెస్సును అటు ఇటు చెదరమదర చేయటం కానీ చేస్తుంటారు కదా, ఆ సంఘాల వాళ్ళు ఉంటారా, లేకపోతే ఎలా ఉంటుంది మీ యొక్క క్రమశిక్షణ? అది ఒక వేరే మాట కదా నాన్న, అందరు వేరే వేరే ఉంటారు. కొంచెం మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇట్లా ఉంటారు, కొంచెం ఇట్లా బట్టలు ఇప్పే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే వేరే వాళ్ళు. అట్లా గుట్కా కానీ బీరు ఇవన్నీ ఎక్కువ తాగుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అక్కడక్కడ కదా. మా వాళ్ళు తాగరు, మేము అట్లాంటివి ఏం వెళ్ళాము. ఇప్పుడు మీరు మొత్తం మహిళగా మారిపోయారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు మారి కూడా ఒక 4 years అవుతుంది. సో మ్యారేజ్ చేసుకున్నారా? లేదండి ఇంకా. చేసుకుంటారా? వద్దు, ఇష్టం ఉంది కానీ మాకు ఎవరు చేసుకుంటారండి. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నట్టు చెప్తున్నారు కదా. అది చేసుకుంటారు, కొన్ని రోజులు నడుస్తుంది, మళ్ళీ అదే త్వరగా ఎండ్ అయిపోతుంది. అందరికీ కావాల్సిన డబ్బే. ఒక ట్రాన్స్జెండర్ ఏది కొనుక్కోవాలన్నా అది డబ్బుతోనే, అది భర్త ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, ఎవరిదైనా ప్రేమ కావచ్చు, అది ఉట్టే డబ్బుతోనే. మీ ఆహార విషయాలు ఎలా ఉంటాయి? మీరు భోజనం చేసే సమయం కానీ లేకపోతే డైలీ ఎలా మీరు అందరు కలిసి ఒక దగ్గర ఉంటారా? మీకు ఇండ్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేసిన అవకాశం ఉందా? మాకేమో గవర్నమెంట్ నుంచి అయితే ఏమి ఇండ్లు లేవు. మేము ఇట్లా కిరాయికి ఉంటాం. మేము 3000 నాది రెంట్ ఒక్కొక్క రూమ్ది. మేము అందరం ఉంటాం, ఒక జాగలోనే వండుకుంటాం, ఒక జాగలోనే తింటాము. మళ్ళీ డైలీ వెళ్ళాలి, బిచ్చటనే చేసుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదే మా పరిస్థితులు. సో ఎంతమంది ఉంటారు మీ రూమ్లో? మేము 10 members ఉంటామండి ఒక రూమ్లో. ఇక్కడ ఉండేది మేము ఉండేది ఇక్కడ జల్పల్లిలో. 10 members. సో మరి అమ్మ చెల్లె అని పిలుచుకుంటారు కదా, మీరు అలాగే మిమ్మల్ని మీరు అమ్మ అని పిలుచుకునే వ్యక్తి ఉందా? ఉంది, మా గురు ఉంది, మీనా గురు. నేను మీనా గురు చేయాలని వరంగడ్డలో ఉంటుంది మా గురు. వరంగడ్డలో ఉంటుంది. ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళకి చెప్పే రావాలని అంటే నిజమేనా? మా అమ్మ, మా అత్త, మా నాన్న అన్నీ ఆమెనే. ఇప్పుడు మీ వాళ్ళు మరి మీ అమ్మ నాన్న మాట్లాడుతారా? ఎవరు మాట్లాడరు. వాళ్ళు నాతో మాట్లాడరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అసలు వెళ్ళాలనిపించదా? వెళ్ళాలని అనిపించదు. అది తప్పే కదా, ఎట్లా వెళ్ళాలి? ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏముండే, ఇప్పుడు ఇట్లా ఏమని పోవాలి? అట్లా గుట్టుక లాంటివి బీరు ఏం లేదండి. చదువుకున్నారు, జాబ్ వైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? మాకు జాబ్ ఎవడు ఇస్తాడండి చెప్పండి? వీడు ఇట్లా వాడు అట్లా నవ్వుతారు, ఎవరు ఇయ్యారు. చెప్పేటోళ్ళు చాలా ఉంటారు, మీరు జాబ్లో ఎందుకు చెయ్యారని, కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కూడా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం, కార్పొరేటర్గా నిలబడే అవకాశం ఉంది, నిలబడ్డరు కూడా. మరి మీరు ఎలా, మీకు ఓటాకు ఉందా? ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా అందరికి అర్థమవుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు కూడా, ఇంకా అసహింపులు అవుతూనే ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇంకా అందరేమో చెప్పేటోళ్ళు చాలా ఉన్నారు, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, మేము ఉన్నాం వెనక్కి. కానీ ఎవడు మాకు జాబ్ లేదు, ఏం లేదు వాళ్ళు ఇచ్చేటట్టు. వీళ్ళకి వచ్చా, వీళ్ళు ఇట్లా అని. మేము ఏమో బస్సులో కూర్చుంటే కూడా ఏమో పక్కన ఎవరు కూర్చోరు, వాళ్ళు లేచిపోతారు, వీళ్ళు ఇట్లా అని ఒక విరక్తి ప్రకారంగా చూస్తారు మమ్మల్ని. అయితే జాబ్లు ఎవడిస్తాడండి? అయితే ఇప్పుడు మరి మీరు ఇలాగా చప్పట్లు కొట్టడం కానీ, రోడ్డు మీదకి వచ్చి ఆడుకోవడం కానీ అలవాటనే కదా నాన్న. చప్పట్లు కొట్టే మా అలవాటనే, కావాలని ఏముండదు. అది ఏదన్నా ఆత్మగౌరవం కోసం ఏదైనా ఒక పని చేసుకొని బతకవలసిన అనిపించదల్లా? మేమైతే గర్వంగా బతుకుతున్నాం. అది కొంతమంది ఏమో డూప్లికేట్ చాలా తయారయ్యాయి కదా, వాళ్ళతోని మా కమ్యూనిటీకి ఒక బ్యాడ్ పేరు వస్తుంది. మాతో ఏం లేదు. ఈ మధ్యకాలంలో కాదు, కొద్ది రోజుల నుంచి కూడా ఏదైనా షాప్ ఓపెన్ చేయాలంటే 20 మంది 30 మంది సంఘాల వాళ్ళకి వచ్చి ఓనర్లను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అది కావచ్చు, లేదనట్లేదు, చేస్తారు, మేము కూడా వెళ్తున్నాం. కానీ ఏమో కొందరు చేస్తారు, పేరు అందరికి వస్తుంది. ఒక సైన్ చేసిపోతారు, ఎందుకు అక్కడ మీరు ఒక పేరు రాసి ఆ పేరు రాసి అని వచ్చిపోయినట్టుగా. వేరే వాళ్ళు ఏమో రావద్దని, మా సంఘం వాళ్ళు ఉంటారు కదా, అది మా సంఘం స్టాంప్. అది మేము తీసుకుంటే మా వాళ్ళు వస్తే, మా కమ్యూనిటీ పీపుల్ ఉంటే, లేదు మా వాళ్ళు తీసుకెళ్ళిపోరని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకేమో డబ్బులు అడగరు. అందుకొరకు ఏరియా బట్టి మీరు డిసైడ్ చేసుకుంటారు, ఈ ఏరియా మీ కిందకి వస్తుంది. మా హైదరాబాద్లో ఏరియా లేదు, మా హైదరాబాద్లో ముంబైలో ఏరియా లేదు, మొత్తం ఆల్ ఇండియాలో ఇట్లా ఏరియా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినట్టు ఇంకోటి రావద్దా? రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. ఎప్పటి వరకు అది మా స్టాంప్ వేసే వరకే రావచ్చు. మేము స్టాంప్ వేస్తే ఎవరు రావద్దు, అట్లా రూల్స్ మా హైదరాబాద్లో. వేరే కూడా బాగా ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా జరుగుతున్నాయి అక్కడక్కడ. అది ఇక్కడ మా దగ్గర కాదు, న్యూ సిటీ వాళ్ళ దగ్గర.
అది ఉప్పల్ సైడ్ అనుకోండి, ఇటు 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 ఇంగపల్లి సైడ్ వాళ్ళు అట్లా. మా దగ్గర అయితే ఏమీ లేదండి. దేవుడు లాంటిది వచ్చేది ఏముండదు. ఏం లేదు, అది శివశక్తులు వేరుంటారు. జనరల్గా ఇంత క్యాస్ట్ ఎక్కువ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇజ్రాయెల్, అదేమైనా ఐడియా ఉందా మీకు? అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, పంజాబీ వాళ్ళు ఉంటారు, అందరూ సమానంగానే ఉంటారు. మంగళాముఖి అంటారు మమ్మల్ని. మేము అందరినీ నమ్ముతాం. మేమందరం ఒక జాగలోనే ఉంటాం, అందరినీ పూజిస్తాం, అందరినీ గౌరవిస్తాం, అన్ని మతాలని అన్ని కులాలని మేము గౌరవిస్తాం. ఏ దేవుడు ఎక్కువ ఇష్టపడతారు? మేము అమ్మవారిని బహుచర్ మాత అని మా కొజ్జల దేవత ఉంది, మా కుల దేవతని గుజరాత్లో ఉంది ఆమె గుడి, ఆమెకి మేము పూజిస్తాం అందరం. ముస్లిం అయినా కావచ్చు, హిందూ అయినా కావచ్చు, అందరూ ఆమెకు పూజ చేయాల్సిందే మేము. మరి ముఖ్యంగా వస్తే ఆహార విషయాలు చెప్పారు కదా, మరి సెక్స్ విషయంలో ఎలా అనిపిస్తుంటుంది మీకు? అంటే అర్థం కాలేదండి. కామ కోరికలు ఉంటాయా? ఉండయండి, అస్సలు ఉండయి. మేము అటువైపుకి వెళ్ళాము. సో ఇప్పుడు మీరు పురుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు మహిళగా మారారు కదా. పురుషులకు మాకు తేడా ఉంటుందండి. ట్రాన్స్జెండర్స్ అంటే మేము పుట్టుక నుంచే మాకు ప్రైవేట్ పార్ట్లో కూడా కొంచెం ఇది ఉంటుంది, కొంచెం లేడీ పార్ట్ లాగా, కొంచెం జెంట్స్ పార్ట్ లాగా ఉంటుంది. దానికి మొత్తం ఏమో సర్జరీ చేయించుకుంటాము అట్లా. ఖర్చు అయితే 1,50,000 2 lakhs వరకు కూడా అవుతుంది. మీరే భరించారా? మీకు తెలిసిన నాది నేను భిక్షాటన చేసి డబ్బు జమ చేసి చేయించుకున్నాం. ఇప్పుడు ఎక్కువ బంగారాలు వేసుకుంటుంటారు, ఎక్కువ భూములు ఆస్తులు సంపాదిస్తున్నారు మరి ఏమన్నా? ఉంటాయండి, కొందరికి ఉంటాయి, కొందరికి ఉండయి అట్లా. మీరు ఎవరన్నా పోషిస్తున్నారా? కొంతమంది ఇజ్రాయల్స్ ఎవరన్నా తీసుకొని పోషిస్తుంటారు కదా. పోషిస్తారు, కానీ నాకు కూడా కోరిక ఉంది తీసుకోవాలని, దత్తకు ఒక పిల్లని తీసుకోవాలి, పాపని తీసుకోవాలని. ఇప్పటికైతే కుదరలేదు అది, ఇంకా చూద్దాం ఫ్యూచర్లో. కరోనా సమయంలో ఎలా ఉంది పరిస్థితి? కరోనా సంవత్సరంలో మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. డబ్బుకు మేము ఇదైతే మాకేమి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏం ఫండ్స్ లేదు, ఏం సహాయం లేదు. అందరికేమో 2 BHK ఇస్తున్నారు, మాకు ఎవ్వరు ఇవ్వాలి ఇప్పటి వరకు. 2 BHK రాలే, మాకు ఏమి ఇచ్చేయాలి, మాకు రేషన్ కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు. ఉట్టికేమో ఓటర్ ఐడి కార్డు ఇస్తారు, ఓట్లు వేసుకుని పోతున్నారు అంతే. ఓటు హక్కు ఉందా మీకు? ఓటు హక్కు ఉందండి. ఇప్పటి వరకు మీరు పార్టీలు తెలుసా, ఓటు వేసారా? వేసినాం. ఎలా ఉంది కేసీఆర్ పాలన? కేసీఆర్ పాలన బాగానే ఉందండి, కానీ ఇప్పుడు జర తక్కువైంది ఆయనది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి పాలన ఎలా ఉంది కేంద్రంలో? మాకు మంచితనం ఉన్నది అప్పుడేమో, కాంగ్రెస్ ఉన్నప్పుడే మాకు మంచిగా అనిపించేది, మాకేమో చాలా సహాయం చేసారు. అంటే రాష్ట్రంలోనే కేంద్రంలోనూ? కేంద్రం కూడా రాష్ట్రంలో కూడా. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇట్లా అట్లా ఇది అది అని మా కమ్యూనిటీకి చాలా బ్యాడ్ పేరు వస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? తెలంగాణ వచ్చినప్పుడైతే బాగానే ఉంది మాకు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన బాగానే ఉంది, కానీ ఏం చెప్పాలి, కానీ మాకేమో సాయం అయితే ఏం చేయలేరు వాళ్ళు. రేషన్ గురించి కానీ 2 BHK గురించి కానీ వీళ్ళు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో ఏమో పెన్షన్స్ ఇస్తారు, 5,000 పెన్షన్ ఉంది ప్రతి ట్రాన్స్జెండర్స్కి. మా దగ్గర పెన్షన్ లేదు, ఏమీ లేదు. అయితే మన GHMC ఎలక్షన్స్ కూడా జరిగాయి, ఓటేశారా మీరు? ఓటు వేయలేదండి, నేను ఇక్కడ లేకుండా నేను బయట ఉన్నప్పుడు. ఓటు వచ్చి మీకు? నాకు వచ్చి అప్పుడు వస్తుంది, 18కి వస్తుంది కదా. రాజకీయం ప్రకారం రాజకీయంలో మీకు ఏమన్నా విశ్లేషణ ఉందా? రాజకీయం వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు, నాకు ఇది కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. జాబ్ చేయాలని ఆలోచన? జాబ్ ఎవడు ఇస్తాడండి? గవర్నమెంట్ జాబ్ రాసుకోవచ్చుగా. ఇది రాసుకోవచ్చు, కానీ జనాలు కూడా ఒప్పుకోవాలి కదా. గవర్నమెంట్ అప్లై చేసుకొని గవర్నమెంట్ చేసుకొని మీకు ఆల్రెడీ అన్ని హక్కులు కూడా కల్పిస్తుంది కదా. అది చూడాలి, అది ముంగట విషయం. చెప్పనీకేమో చాలా ఇది ఉంది, ఈజీ ఉంది, కానీ అది మాకే తెలుసు, మా లైఫ్ మాకే తెలుసు. మరి పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా ఇండ్లకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటారు ప్రజలు అంటారు. అదేమో కొందరు పెడతారు, పేరు అందరికి బదనాం అవుతుంది. కొజ్జలు అనేది ఏమో ఇక్కడ నుంచి అయితే తీసుకోవటం లేదు కదా, చాలా సంవత్సరాల నుంచి వచ్చిన చరిత్రం కదా ఇది. రాములవారు ఉన్నప్పటి నుంచి కూడా తీసుకుంటారు, రామ్ గులేలం అయ్యని ఉండే ఆమె ఉన్నప్పటి నుంచి తీసుకుంటారు. బాగా బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, అందరికి ఉంటాయండి. నేను ఫ్యామిలీ వదిలినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ రోజులు చాలా సంతోషంగా ఉన్న రోజులు ఇవే. ఇప్పుడు సంతోషంగా ఉన్నా, మా అందరితో పాటు కలిసి ఉన్నాం. ఎట్లా ఫ్రెండ్స్ మాట్లాడుతురా? మాట్లాడరండి, వాళ్ళ గుర్తుకు కూడా లేరు ఇవాళ ఇప్పుడు, అసలు లేరు. సినిమాలు చూస్తుంటావా? చూస్తుంటా, బయటకు వెళ్తుంటా. సినిమాలు ఎక్కువ చూస్తా? ఏంటిది? నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, అల్లు అర్జున్ చాలా ఇష్టం సినిమాలు. ఇంకా హిందీ సినిమాలు ఎక్కువ చూస్తాం మేము అట్లా. హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్స్ అంటే కూడా పర్లేదు. ఐ లవ్ యూ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి? చాలా సార్లు అంటారు, డైలీ అంటారు, 100 మంది అంటారు.
ట్రాన్స్జెండర్సా లేకపోతే ఎవరు అంటారు? ట్రాన్స్జెండర్స్ కాదు, ఇట్లా మగపిల్లలు అంటారు అని అంటారు. కానీ అది ఒకటే సెక్స్ గురించి అనుకుంటాం, మేము లైట్ తీసుకుంటాం. మాకు డైలీ రొటీన్ కదా ఇది. పెళ్లి చేసుకోవాలందా మీకు? ఉంది కోనిక, కానీ అది జరగని పని. సో ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకి ఏం చెప్తాం, మాకేమో గౌరవించండి, మాకు కూడా మేము కూడా మీలో ఉన్న ఒక భాగం, మాకు ప్రేమించండి అంటే చాలు, అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి డింపుల్ యాదవ్ గారు చెప్పినటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. అనార్గలంగా మరి అన్ని విషయాలు ఆమెతో మనతో చర్చించారు. కరోనా సమయంలో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళు కూడా రాజకీయ వైపు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అవునండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి, థ్యాంక్ యూ.